ఇక్కడ పౌలు చెప్తున్నాడు, కృప అధికంగా ఉండి పాపం చేస్తూ ఉండొచ్చా? నో. అంటే పాపం చేయకుండా ఒక మనిషి ఎలాగ ఉంటాడంటే దేవుని భయం ఉంటేనే పాపం చేయకుండా ఉంటాడని మోషే చెప్తున్నాడు. దేవుని భయం ఒక వ్యక్తి జీవితంలో ఉండాలంటే, దైవ భయంతో బ్రతకాలంటే యూ బెటర్ హ్యావ్ రెవరెన్స్. భీతి కాదు, గౌరవం. భయం అన్నప్పుడు 2 రకాల మాటలు చూస్తాం. ఒకటి భీతి. భీతి ఎంత చంపేస్తారా బాబు అది. ఇంకో రకమైన భయం అన్నప్పుడు గౌరవం, రెవరెన్స్, మర్యాద, గౌరవం. ఒక గౌరవమైన వ్యక్తి వచ్చేటప్పుడు నువ్వు మామూలుగా ఏం చేస్తావు? నిజంగా గౌరవమైన వ్యక్తి వచ్చినప్పుడు లేచి నిలబడతావు. వై? అవుట్ ఆఫ్ రెవరెన్స్. ఈజ్ అ వాల్యుబుల్ మ్యాన్. కానీ కత్తి పెట్టుకుని వాడు వచ్చాడు అనుకో నీ ముందు, అప్పుడు కూడా నిలబడతావు. ఎందుకు నిలబడతావు? భయంతో చంపేస్తాడేమో. దేవుడు నిన్ను చంపేస్తాడని భయపడద్దు. నిన్ను చంపుతానికి కాదు చేసుకుంది, నిన్ను చంపుతానికి కాదు కోరుకుంది, నిన్ను చంపుతానికి కాదు ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది. నీవు బ్రతకాలని యేసు ప్రభు మనకు అనుగ్రహించబడింది. ఈ లోకంలో వచ్చింది దేనికంట? సమృద్ధి జీవము కలిగి ఉండాలని. నమ్మిన వారు అంటే హల్లెలూయా బిగ్గరగా చెప్దామా?